మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుపై కాంగ్రెస్ నేతలు మరోసారి విషం చిమ్మారు. పివి మరణించి 2 దశాబ్దాలు గడుస్తున్నా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన కాంగ్రెస్ ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా ఆయనపై తప్పుడు ప్రచారం చేయడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు ఆత్మను కాంగ్రెస్ నేతలు మరోసారి శోభ పెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పివి మరణించి దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతూ అవమానిస్తున్నారని రగిలిపోతున్నారు. పివి మరణానంతరం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. కానీ అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అది సాధ్యం కాదని చెప్పి పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు పంపించారు. ఢిల్లీలో పివి స్మారకం నిర్మించాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించినా ఇప్పటికీ పివికి ప్రత్యేకంగా ఇలాంటి స్మారకం నిర్మించలేకపోవడం ఆ పార్టీ పెద్దలు తెలంగాణ బిడ్డ పివిని అవమానించిన తీరుకు నిదర్శనం. పివి విషయంలో నాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందనేది ఎవరు కాదనలేని వాస్తవం. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైదరాబాద్ లో పివి విగ్రహం ఏర్పాటు చేసింది. తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పివి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించినట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై పివి కుటుంబ సభ్యులు బగ్గుమన్నారు. జీవన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని పివి కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కుండబద్దలు కొట్టారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్తామని మా కుటుంబంలో ఎవరూ చెప్పలేదు. వాస్తవానికి హైదరాబాద్ కు తీసుకురాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాం. కానీ కాంగ్రెస్ పెద్దల ఆదేశం మేరకు మా ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. ఆయనకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్మారకం నిర్మిస్తామని అప్పట్లో మాకు హామీ ఇచ్చారు. కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఇప్పటి వరకు పివికి ఎలాంటి స్మారకం నిర్మించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి నాటి చీకటి రోజులను మళ్లీ గుర్తుకు తెస్తూ క్షోభ పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పివి కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హైదరాబాద్ కు తరలించారని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ అదే నిజమైతే కుటుంబ సభ్యుల్లో ఎవరు ఒప్పుకున్నారో జీవన్ రెడ్డి చూపించగలరా? కనీసం ఏదైనా సాక్ష్యం ఉందా? ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. దీనిపై వారు కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేతకు స్వయంగా ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మీ రాజకీయాల్లోకి అనవసరంగా పివిని ఎందుకు వాడుకుంటున్నారు? దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు అంటూ మండిపడ్డారని తెలిసింది. ఆ రోజు ఢిల్లీలో మాకు జరిగిన అనుభవం ఏంటో ప్రజలకు చెప్తే కాంగ్రెస్ నేతలు తలెత్తుకొని తిరగలేరు. 6 దశాబ్దాల పాటు నిస్వార్థంగా చిత్తశుద్ధితో పార్టీకి సేవ చేసిన వ్యక్తి పట్ల నాటి కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరి బయటపడితే మీ పరువు పోతుంది అని సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ఆ సీనియర్ నేత వారి ఆవేదన సరైందేనని ఒప్పుకుంటూ క్షమాపణ కోరినట్టు సమాచారం. తమ పార్టీకి చెందిన నేతలు ఈ విషయంలో మాట్లాడకుండా ఉండాల్సిందని ఆ నేత అభిప్రాయపడ్డట్టు తెలిసింది.